హాయ్ అండి, నమస్తే. నేను ఫహీమ్‌ని. ఈరోజు మీ ముందుకు ఏదైతే హోయెస్ట్ మోటార్ ఉంటుందో, అంటే ఇన్‌బిల్ట్ క్రేన్ అంటారనమాట. ఏదైతే మన షెడ్‌లు ఉంటాయో, మెకానిక్ షెడ్‌లు గానీ, ఇంకా ఐరన్ షాపులు గానీ, గ్యారేజ్‌లు గానీ, వాటికి చిన్నపాటి క్రేన్ అయితే ఉంటదో 2000 కేజీల కెపాసిటీ, అంటే దాదాపు 2 టన్నులు. దాన్ని ఈ విధంగా అయితే మనం మాడిఫై చేసాం. యాక్చువల్‌గా అయితే సింగిల్ గర్డర్ మీద నడవాలా. కొద్ది మార్పులు చేర్పులతో మనం హారిజంటల్ గాను, వర్టికల్ గాను, అంటే నార్త్ సౌత్‌కి, ఈస్ట్ వెస్ట్‌కి ఏర్పాటు చేసాము. మొత్తం వాటర్ లెవెల్‌తో 2 పక్కల లెవెల్‌గా ఛానల్స్ ఏసుకోవాలి. 200 గడ్ర, అంటే 8 అంగుళాల గడ్ర ఏర్పాటు చేసుకునేసి ఈ పక్క, ఆ పక్క. తర్వాత మోటార్, హోయెస్ట్ మోటార్ బిగియడానికి అయితే ఉందో దాన్ని కూడా 8 ఇంచెస్ గడ్ర ఏర్పాటు చేసుకొని బయట నుంచి క్రేన్ తీసుకొచ్చేసి ఈ విధంగా మోటార్ ఇచ్చేసి దానికి కనెక్షన్ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ కనెక్షన్ ఇచ్చేసినాక దగ్గర దగ్గర అది నీట్‌గా మన సింగిల్ హ్యాండ్‌తో రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 2000 కేజీస్ వరకు, అంటే దగ్గర దగ్గర 2 టన్నుల దగ్గర అవలీలగా ఎత్తేస్తది. మనం చాలా ఈజీగా మన మ్యాన్ పవర్ తక్కువతో మనం పని చేసుకోవచ్చు. ఈ విధంగా రిమోట్ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటూ నేరుగా మనం ఇదైతే మనం సీఎన్సీ కటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాము. ఈ షీట్ అయితే నేరుగా బెడ్ మీదకి వచ్చేస్తది. ఈ షీట్ బరువు దగ్గర దగ్గర 400 కేజీలు ఉంటది. అంటే సింగిల్ హ్యాండ్‌తో తీసుకొచ్చేసి ఆడ బెడ్ మీద పెట్టుకొసుకునేసి ఏదైతే డిజైన్ ప్రకారంగా అదైతే బేస్ ప్లేట్ ఉందో ఆ విధంగా కట్ చేసినాక మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా ఆ క్రేన్ సహాయంతో మళ్ళా షీట్లు మార్చుకోవాలన్నా, చేసుకోవాలన్నా ఇప్పుడు 10 ఎంఎం జరుగుతా ఉంది. మళ్ళీ 20 ఎంఎం ఉంటది. 25 ఎంఎం థిక్‌నెస్ షీట్ ఉంటది. 8/4 ఉంటది. ఏదైనా సరే శుద్ధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం సక్సెస్‌గా ఏర్పాటు చేసుకున్నాం. ఈ వీడియో చూసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.